ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. వివేక్ గారు, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి లాభం అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ఒకటి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా డైరెక్షన్స్ గతంలో కూడా ఇచ్చిన తీర్పు 3 నెలల్లో మీరు దీనిపైన చర్య తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా గతంలోనే సుప్రీం ల్యాండ్ రూల్ ఆఫ్ ల్యాండ్ అంటారు కదా, మనం లా ఆఫ్ ల్యాండ్ అంటాం కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు, ఫుల్ బెంచ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 3 నెలల్లో నిర్ణయం ఇప్పటికే 8 నెలలు కావాలని చాలా సీరియస్ కమెంట్ చేసింది సుప్రీంకోర్టు. ఇంకెన్ని నెలలు కావాలండి? 10 నెలల కంటే ఇంకెక్కువ మీకు రిజ్యూమల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది. సో ఖచ్చితంగా 3 months లోపలనే ఈ యొక్క నిర్ణయం రాబోతోంది. తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు అందరు ప్రూఫ్స్ తో పాటు. వాళ్ళు ఇప్పుడు కండవ వేసుకోలేనని చెప్పేసి కరెక్ట్ కదా. అది మా పార్టీ క్లియర్ గా ఆధారాలతో పాటు, పేపర్ స్టేట్మెంట్స్ తో పాటు, వీడియో క్లిప్పింగ్స్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా ఆధారాలతో పాటు సబ్మిట్ చేసాం. డిస్క్వాలిఫై కావడం ఖాయం. ఈ 10 నియోజకవర్గాల్లో మరి ఉప ఎన్నికలు అయితే డెఫినెట్ గా ప్రజలందరూ కూడా నో డౌట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైన ఇప్పుడు దేశ చరిత్రలో సంవత్సరం లోపలనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే వీరికి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మీరు ఒక్కసారి మీ జీ న్యూస్ నుంచి కొడతామన్నా మీరు ఒక వీడియో తీసుకొని అన్ని నియోజకవర్గాలకి మీరు జస్ట్ మీ వీడియో అడగండి, మీ పరిపాలన ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా క్లియర్ గా చెప్తారు. మీకు మరి ఏంటి, మరో 14 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు చాలా ధీమాగా చెప్తున్నారు. 16 లీకులు అని చెప్పి కదా ఇప్పుడే మీరు ఈ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి గారు అసలు ఆయన స్వతహాగా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కాదు. వారు ఫ్లూక్ లో మనకు అందరూ తెలుసు, పేమెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులు తెచ్చుకొని ముఖ్యమంత్రి ఎట్లయినా మనందరూ తెలుసు. అయ్యిండు ఓకే, కానీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా, రాజకీయాలకే పాటుపడుతున్నాడు. కాబట్టి వారిని నమ్మే పరిస్థితులు లేదండి ఈరోజు. ఇప్పుడు భరత్ గారు నేను చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి పోయినటువంటి శాసనసభ్యులే వెక్స్ అయిపోయినారు, బాధపడుతా ఉన్నారు, ఇబ్బంది పడుతా ఉన్నారు. బాధపడుతున్న వాళ్ళు వెనక్కి వస్తే మీరు తీసుకుంటారా? బాధపడుతున్న వాళ్ళు వెనక్కి వస్తే తీసుకుంటారా? అధిష్టానం విల్ టేక్ ఏ కాల్. అధిష్టానం విల్ టేక్ ఏ కాల్. అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. టచ్ లో ఉన్నారు ఎవరైనా? చాలా మంది నేనేం చెప్తున్నా, ప్లీజ్ టేక్ దిస్ పాయింట్ ఇన్ యువర్ కన్సిడరేషన్. మా పార్టీలో గెలిచిపోయినలే కాకుండా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పని అయిపోయింది, రేపు డీలిమిటేషన్ అయితే మాకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా నేతృత్వం టచ్ ఉన్నారని చెప్తున్నా కదా నేను. అంటే ఇప్పుడే వస్తామంటారా? ఎలక్షన్స్ ముందు? లేదు అంటే అంత తప్పు ఏం చేయరు వాళ్ళు, తెలివైన ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా సంవత్సరం ముందు ఎలక్షన్స్ ముందు సీట్ ఇప్పుడు 4 సంవత్సరాల ముందు రిజర్వ్ చేసుకుంటారా? డీలిమిటేషన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. లేదండి, డీలిమిటేషన్స్ అవుతున్నాయి. నేను చెప్తున్నది మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. మేము అధికారంలో లేము కాబట్టి మాకు మైండ్ గేమ్ ఎందుకు? వాళ్ళు డీలిమిటేషన్ కాబోతోంది కాబట్టి మేము బీఆర్ఎస్, ఎందుకంటే అక్కడున్న శాసనసభ్యుడు, గతంలో ఉన్న శాసనసభ్యుడు ఒప్పుకోడు కదా. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మాకు తప్పకుండా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారికి ఉన్న పరిచయాల ద్వారా, వారికి ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అనుబంధాల ద్వారా చాలా మంది టచ్ లో ఉన్నారు. కేసీఆర్ గారికి కానివ్వండి, మా హరీష్ రావు గారి, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని టచ్ లో ఉన్నారు. ఈ ఓపెనింగ్ భరత్ గారు మీరు అసెంబ్లీ లాబీస్ మొత్తం తిరుగుతారు. ఒక 2-3 కామెంట్ చేశారు. 2-3 గూడెం మహిపాల్ రెడ్డి, తర్వాత దానం నాగేందర్, ఇద్దరు కూడా కేసీఆర్ ఫోటో మా ఇంట్లో పెట్టుకుంటామన్నారు. Formula 1 రేస్ లో తప్పైందని చెప్పి దానం నాగేందర్ కామెంట్ చేశారు. వాళ్ళిద్దరు వస్తే మళ్ళీ తీసుకోవడం మీద నాకు తెలిసి ఈ పార్టీకి చర్చ జరిగి ఉంటుంది. విప్గా మొన్ననే మీరు కేసీఆర్ కూడా కలిసి విప్గా తీసుకున్నారు కూడా. సో అసలు ఎందుకు అయిపోయింది దాని మీద చర్చ? అంటే మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేరా? భరత్ గారు, మీకు కనబడేది చూసేది ఇద్దరే గానీ ఇంకా చాలా మంది ఉన్నారు. అదే చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్, మళ్ళీ చెప్తానా, వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నాను. కాంగ్రెస్ కాదు, సరే కాంగ్రెస్ వదిలేండి, వాళ్ళు ఇప్పుడు కాదు. మీ 10 మంది ఎమ్మెల్యేలో ఎంతమంది బాధపడుతున్నారు అక్కడ వెళ్ళినందుకు? దాదాపు ఇద్దరు అందరు బాధపడుతున్నారు. మా స్ట్రాటజీ మాకు ఉంటుంది, టైం వచ్చి నేను పేర్లు చెప్తా. కడియం శ్రీహర్ అయితే రోజు తిడుతున్నారు, ఆయన అయితే బాధపడుతున్నట్టు అనిపించట్లేదు. ప్రకాష్ గౌడ్ మరి యాక్టివ్ గానే ఉన్నారు, అరకపూడి గాంధీ యాక్టివ్ గానే ఉన్నారు. నాకు అసంతృప్తి కనుక కనిపిస్తే దానం నాగేందర్, గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరే కనిపిస్తున్నారు. మిగతా 8 మంది హ్యాపీగానే ఉన్నట్టున్నారు. నేనేమంటే పైన కనపడేది ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. భరత్ గారు, అన్ని కూడా వాస్తవాలు ముందుకు రాబోతాయి. మేము అన్ని కూడా ఈ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మా కేసీఆర్ గారు నిష్ణాతులు, అపరమైన రాజకీయ అనుభవాల నాయకుడు, తప్పకుండా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు వాళ్ళు రిటర్న్ అండ్ మైండ్ గేమ్ ఆడితే ఇప్పుడు వాళ్ళు 16 మంది వస్తారని చెప్తున్నారు. మంత్రి పదవి ఆఫర్ చేస్తే బోరా? మంత్రి పదవి సరే, ఇప్పుడు ఈ 10 మందిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. నెక్స్ట్ 16 మందిలో 3-4 మంత్రి పదవులు, 3-4 విప్ పదవులు ఇచ్చి కేబినెట్ హోదా ఇస్తామంటే బోరా?
ఈ భరత్ గారు నేను ఒకటి సూటిగా నేను ప్రశ్న అడుగుతున్నాను. ఆ. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు తీసుకున్నా ఆ ఉన్న ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఆ. ఎవరు గ్యారెంటీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? కానీ యూ నో బెటర్, యూ నో బెటర్. చేంజ్ చేయండి. Yes, నేను అగ్రి. ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ టైంలో అగ్రి, బట్ సోనియా గాంధీ చీఫ్ మినిస్టర్ చేంజ్ చేసి చాలా తక్కువ సందర్భాల్లో. మన పంజాబ్ లో చేసి, పంజాబ్ మహారాష్ట్ర ఇటు ఈ రెండు రాష్ట్రాల్లోనే చేసింది. మోస్ట్లీ కంటిన్యూ చేసింది. షీలా దీక్షిత్ 3 టర్మ్స్ ఇచ్చింది, దిగ్విజయ్ సింగ్ 2 టర్మ్స్ ఇచ్చింది. ఇప్పుడు అంతర్గత కలహాలు, అంతర్గత కొట్లాటలు, అంతర్గత గ్రూపులు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి దీంట్లో. కాబట్టి వారు ఇంకా తట్టుకొని లేవే ప్రయత్నంలో మొత్తం రోజు రోజుకి బలహీన పడతారు. ప్రభుత్వం అనేది ఏంటంటే, ఇప్పుడు కర్ణాటకలో చూసుకోండి 2 కుంపట్లు ఉన్నాయి అక్కడ, ఇప్పటికే చూసినాం. హిమాచల్ ప్రదేశ్ లో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళ మంత్రులే ముఖ్యమంత్రి సహకరించారు కదండి. మనం చూస్తాం 1 year అయింది కదా, ఇంకా 1 year తర్వాత చూస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ మన ఊకే మార్చి అబాసపాలు అవుతున్నామని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నారు తప్ప వాళ్ళు మాత్రము కలిసి పనిచేసేటువంటి ధోరణి ఎప్పుడు కనపడదు, చేయలేరు కూడా వాళ్ళు. కాబట్టి ఇలాంటి గడబోడ్లు ఎందుకు పోతారు? ఉన్న 10 మంది అన్సాటిస్ఫైడ్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు పోతారని చెప్తాను. కాబట్టి ఇట్స్ ఆల్ లైక్ ఇమాజినరీ డిస్కషన్. కాంగ్రెస్ పార్టీ విప్పుగా చెప్పగలరా, టీఆర్ఎస్ విప్పుగా చెప్పగలరా? ఒక్క ఎమ్మెల్యే కూడా పోడు ఇక్కడ నుంచి. 10 మంది సరే పోయిన వాళ్ళ సంగతి పోయినాయి, నెక్స్ట్ ఒక్క ఎమ్మెల్యే కూడా పోడని చెప్పగలరా ఖచ్చితంగా? మీరు రాసి పెట్టుకోరు, ఉన్న దానికి సగం మంది వస్తారు. రాసి పెట్టుకోండి మీరు. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను, బాగుండదు. ఉన్న వాళ్ళకి సగం మంది వస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మన పార్టీ స్ట్రాటజీలో అని మనం ఓపెన్ గా డిస్కస్ చేయలేం. కాబట్టి ఉన్న వాళ్ళకి సగం మంది వస్తారు, పోయాలి దేవుడి గారు కానీ వస్తారు. ప్లస్ ఇంకోటి వాళ్ళు ఉన్న 6 మంది ఎప్పుడైతే మంత్రులు వేస్తారో ఆ రోజు నుంచి డిబాకిల్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇక ముడుపు అక్కడ చెల్లించుకోలేక బాధపడుతూ రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. రాహుల్ గాంధీ వచ్చి ముఖం చాటేసింది మన దగ్గర. కొన్ని మీరు గమనించాలే మన భరత్ గారు. ఇప్పుడు నేను ప్రతి విపక్ష పార్టీకి నాయకుడు చెప్పినట్టు కానీ వాస్తవ పరిస్థితులు మీరు అనలైజ్ చేసి ప్రజలకు తెలియాలా. రాహుల్ గాంధీ గారు వరంగల్కి ఎందుకు క్యాన్సిల్ అయ్యండి ఈ రోజు? ఒక్కసారి చెప్పండి. బీసీ గారైనా సరే కాలేదు, కులగారైనా సరే ట్రైన్ లో ఆయన షూట్ చేయాలి. వరంగల్ నుంచి యాక్చువల్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వరంగల్ నుంచి తమిళనాడు ట్రైన్ లో వెళ్లి ఆ ట్రైన్ లో ప్రయాణికుల సమస్యల్ని గురించి ఆయన ఒక వీడియో షూట్ చేయాలి. దాని గురించి రావాల్సి ఉంది, అది క్యాన్సిల్ అయింది అంతే తప్ప ఇట్స్ నాట్ అఫీషియల్ ప్రోగ్రామ్. రేవంత్ రెడ్డి గారికి సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ దొరకదా? రాహుల్ గాంధీ సంవత్సరం ఏం కాలే, 3 నెలలు అనుకుంటా, 3 months 4 months. మరి వాళ్ళు రాత్రి మళ్ళీ ఎన్నిసార్లు ఇప్పుడు మీరు సమర్థిస్తున్నట్టు కనపడుతున్నాను. మీరు రేవంత్ రెడ్డి సంవత్సరం అయితే కాలేదు అపాయింట్మెంట్. అందుకని నేను చెప్తున్నా అపాయింట్మెంట్ ఇప్పుడు ఒకటి చాలా క్లియర్ గా ప్రజలు రాష్ట్రంలో ఒకటి భరత్ గారు, దట్స్ వాట్ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి వారి రాజకీయాల గురించి చర్చించడానికి ఇదంతా ఇప్పుడు మనకి సేపు వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డిస్కషన్. బట్ ఏంది ప్రజలకు ఏం మంచి జరుగుతుంది అంటే రాజకీయాల గురించి మనం చర్చిస్తుంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఆయన వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తా అంటే వారు ప్రజలకు ఇచ్చినట్టు హామీలు కానివ్వండి, సరైన పరిపాలన కానీ అందించలేక ఈ రాజకీయాల అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ముందు పెడతాను. ఈ రోజు 100 రోజులు 6 గ్యారెంటీలు ఎందుకు అడుగుతలేము? రైతు రుణమాఫీ సంపూర్ణ కాలేదని చెప్పేసి ఎందుకు అడుగుతలేము? ఈ రోజు ఇది కులగన టోటల్ ఫెయిల్ అయిందని చెప్పేసి డిస్కస్ చేస్తాను. వారు సమాధానం చెప్పే ఫ్రస్ట్రేషన్ తోని కప్పుపించుకోవడానికి కేసీఆర్ గారి ఫ్యామిలీని తిడుతా ఉన్నాడు. దానికి సమాధానం చెప్పలేదు. ఇది 6 నెలల్లో చట్టబద్ధతిస్తున్నాడు, ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇట్లా అనేక అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు అంతేందుకు బిల్డర్స్ ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చరిత్రలో చూశామా? రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయి, ఈరోజు నిరుద్యోగుల ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి, పిల్లలు హాస్టల్లో చనిపోతా ఉన్నారు. ఈరోజు ఇంత సీరియస్ బిల్డర్ చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం ఇంత సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. వాటిని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ అంశాలు తీసుకొచ్చి ఈ రోజు టైం పాస్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు భరత్ గారు. దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ రియల్లీ నీడ్ టు బి టేక్ టు నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం మా అందరిపైన ఉంది భరత్ గారు. మనం ఈజీగా ప్రభుత్వం అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. మీ ప్రభుత్వంలో ఉండని ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మాకు తప్పులు ఎత్తి చూపించి మీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలకు మేలు జరిగే విషయాలు తేవాలా, తీసుకురాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ పొలిటికల్ ఇష్యూస్ మనం డిస్కషన్ తీసుకొస్తున్నాం. దట్ ఈస్ స్ట్రాటజీ. ఈరోజు ఏ ఫీల్ అయినా తీసుకోండి, మీరు ఏ వర్గం ప్రజలను సంతోషం ఉన్నారా ఈరోజు చెప్పండి మీరు. కాబట్టి ఈ అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు. అంత సీరియస్ సబ్జెక్ట్ ని 11ంటికి పిలుస్తారు. మేము ప్రిపేర్ కాలేదని చెప్పేసి నేషనల్ యాంథమ్ మాట్లాడి వెళ్ళిపోయి 2 గంటల తర్వాత మాట్లాడి డీపీ డిస్కస్ చేస్తాము, డిస్కషన్ బుల్డౌట్ చేసేస్తారు. దిస్ ఆర్ ద పాయింట్. అంతా అంటే ప్రజలని ప్రతిసారి మనం మోసం చేయాలండి. వీ కెన్ అంటే మనకి ఒక సామెతనే ఉంది,
అందరినీ కొన్నిసార్లు మనం మోసం చేయొచ్చు, కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొన్ని అందరిని అన్నిసార్లు మోసం చేయలేం. బట్ మనలాంటి వాళ్ళం, మీలాంటి వాళ్ళు, మీలాంటి మీకు క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఛానల్స్, మీకు ఉన్నటువంటి నేషనల్ లెవెల్లో పట్టున్నటువంటి ఛానల్స్ ప్రభుత్వాన్ని ప్రజలకు మేలే విధంగా మనం ఎప్పుడు నిలదీస్తుంటే తప్పకుండా ప్రజలు మనం గుర్తిస్తారు, మన పనిని గుర్తిస్తారు. సరే అధికారాలు ఉంటాయి, పోతాయి, ప్రభుత్వం ఉంటుంది, పోతుంది. బట్ ఈ ప్రభుత్వం గడిచిన 14 నెలలు చేసిన అరాచకాలు ఒకటా రెండా? ఎంతమందిని హింసిస్తా ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమేమి అసలు ఒకటి కాదు, రెండు కాదు. అసెంబ్లీలో సమావేశం పెట్టి చర్చించమంటే దాన్ని గుళ్ళో చేస్తారు, తిడతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు. మేము వీళ్ళని బహిష్కరిస్తామని చెప్తారు. ఎవరండి? నువ్వు కూడా బహిష్కరిస్తానికి వీళ్ళు అంటే సర్వేలో పాల్గొనకపోతే బహిష్కరించండి అని చెప్తాడు. అంటే నువ్వు 50% మంది ఓటింగ్ లో పాల్గొంటారు, అందరినీ బహిష్కరిస్తావా? నువ్వు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దమ్ముందా అది? కాబట్టి దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ రియల్లీ నీడ్ టు బి డిస్కస్డ్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ కాకుండా అసెంబ్లీ వేదిక, అనేక వేదిక పాల్గొనాలి. ప్రభుత్వాన్ని పని చేయాలి. అది 4th estate గా మీ బాధ్యత, అపోజిషన్ గా మా బాధ్యత. తప్పకుండా ప్రజలకు మేలే విధంగా మనం చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో డెఫినెట్ గా వీళ్ళ తప్పులని, వీళ్ళు చేసే అరాచకాలని, వీళ్ళు చేసేటువంటి కుట్రపూరితమైన నిర్ణయాలని, వారు చేసేటువంటి అక్రమ అరెస్టులను, అక్రమ కేసులను ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో అన్ని బయటపడతాయి. థ్యాంక్ యూ వివేక్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్పందన, మొత్తానికి టిఆర్ఎస్ కు అసెంబ్లీలో విప్ వివేకానంద్ గౌడ్ గారు ఆయన చెప్తుంది ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు పోయారు, సరే 16 మంది వస్తారని చెప్పి వాళ్ళ అన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి కదా. 16 మంది రావడం సంగతి పక్కన పెడితే ఆ పోయిన 10 మందిలో 5 మంది మా దగ్గరకు వస్తారు అని చెప్తున్నారు. ఆ పేర్లు మాత్రం చెప్పమంటున్నారు. సో ఆయన చెప్పిన దానిలో సరే 5 మంది వస్తారో లేదో కానీ పోయిన వాళ్ళలో ఒక 3-4 అయితే హ్యాపీగా లేరన్నది మాత్రం వాస్తవం. దానం నాగేందర్, తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎందుకంటే రోజు ఆయనకు వ్యతిరేకంగా అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్, నీలమధు ముదిరాజు వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆయనతో బహిరంగంగా నేను కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకుంటా అని చెప్పారు. కొద్దిమంది ఏమో బీఆర్ఎస్ ఆయన పంపించింది, ఎందుకంటే చాలా ఆస్తులు ఉన్నాయి పటాన్చెరులో, చాలా రిలేటెడ్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన పంపించింది మొత్తం కూడా, కాబట్టి అందుకని ఆయన ధైర్యంగా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటామన్నారు. ఇంకా గూడెం మహిపాల్ రెడ్డి విషయానికి వస్తే నిన్న ఆయన సోదరుడు దగ్గరుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేయించారు వేరే వ్యక్తితో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండా రెబెల్ అభ్యర్థిని. సో కాంగ్రెస్ లో గూడెం మహిపాల్ రెడ్డి ఉంటున్నా సరే కాంగ్రెస్ పార్టీలో ఉండట్లేదు. అదేవిధంగా గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటువంటి ఇబ్బంది ఎదుర్కొంటారు. సో ఈ 3 ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సో 16 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు వాస్తవ పరిస్థితి చెప్పాలంటే మంత్రి పదవి ఇస్తే పోవచ్చు ఎవరైనా ఎమ్మెల్యేలు, కాదని చెప్పలేదు, ఎందుకంటే 4 సంవత్సరాలు మంత్రి పదవి. కానీ 16 మందికి ఇవ్వలేరు కదా, 16 మందికి ఇవ్వలేరు కదా. 4కి ఒకళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇంకో పక్క ఎమ్మెల్యే వెళ్ళడు. ఇప్పుడు ఆ స్పెక్యులేషన్ ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ మంత్రి పదవులు ఆఫర్ చేశారు, వాళ్ళు వస్తే అని చెప్పి. తలసాని శ్రీనివాస్ యాదవ్కి వస్తే, లేకపోతే సబితా ఇంద్రారెడ్డికి వస్తే వివేక్ గౌడ్ కానీ లేకపోతే ఇంకో ఎమ్మెల్యే కానీ ఎందుకు వెళ్తారు? వాళ్ళకి మంత్రి పదవి వస్తే వాళ్ళు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అట్లానే 16 మంత్రి పదవులు ఇవ్వలేరు. ప్లస్ ఆయన చెప్పినట్టు ఏంటంటే 4 మంత్రి పదవులు కనుక ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు ఇస్తే కాంగ్రెస్ లో రివోల్ట్ స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నారు, మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కకపోతే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. సో అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీట్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ హైకమాండ్ ఇట్లా డేర్ చేసి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవి ఇస్తారని అయితే నేను అనుకోను. ఇస్తే కనుక డెఫినెట్ గా కాంగ్రెస్ లో ముసలం అయితే ఖచ్చితంగా పుడుతుందని మనం అనుకోవచ్చు. రైట్ భరత్, నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్